త్వరగా రా. థ్యాంక్స్ ఆలియా. నిజంగా నేను ఈ సీన్ని మిస్ అయ్యుంటే చాలా చాలా బాధపడేదాన్ని. అమ్మ మనం వెనకడుగు వేయకూడదు. ఇదంతా మనల్ని భయపెట్టడానికే చేస్తున్నాడు. లుక్ ఎట్ చష్మిష్ ఎలా కంగారు పడుతుందో. చాలా చేయాలనుకుంటుంది కానీ పాపం తనేం చేయలేకపోతుంది. తన చెల్లెలు బుల్బుల్ని చూడు, ఎగిరెగిరి పడుతూ ఉంటుందిగా, కానీ తన రెక్కలు కట్ చేస్తే ఎలా ఎగురుతుందో నేను చూడాలనుకుంటున్నాను. బోత్ ఆఫ్ దెమ్ డిజర్వ్ దిస్. అక్క నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అంతా సర్దుకుంటుంది. నీకు పిచ్చి పట్టిందా? మళ్ళీ ఇలా మాట్లాడావంటే ఊరుకోను బుల్బుల్. ఒక చెడ్డ పని చేయడానికి మరొక చెడ్డ పని చేయడం చాలా పెద్ద తప్పవుతుంది బుల్బుల్. మనం ఓడిపోవు. మన హాల్కి ఏమీ కాదు. చూసావా హోప్లెస్ అయినా ఎంత యాటిట్యూడ్ చూపిస్తుందో చూడు. తనని ఈ పరిస్థితుల్లోనే చూడాలనుకున్నాను నేను. ఐ రియల్లీ హోప్ వీళ్ళ జీవితంలో ప్రతిరోజు కూడా ఇలాగే ఉండాలనుకుంటున్నాను. నువ్వు మమ్మల్ని భయపెట్టలేవు, మా హాల్ని పగలగొట్టలేవు. ఈ హాల్ని పగలగొట్టడానికి ముందు నువ్వు ఈ బుల్డోజర్ని మా మీద ఎక్కించాలి. మేము అడ్డు తప్పుకోము. ఈ హాల్ మా పిల్లలకి జీవితాన్నిచ్చింది. అందుకే ఈ రోజు దానికోసం నేను ప్రాణాలిస్తాను. నీకు ధైర్యం ఉంటే మా మీదకి ఎక్కించు. మాలో ఒక్కరు కూడా వెనకంజ వేయరు. కుంకుమ భాగ్య గోడని పగలగొట్టాలి అనుకుంటే నువ్వు మమ్మల్ని అందరినీ చంపిన తర్వాతే ముందుకు వెళ్ళాలి. ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? వాళ్ళ మీద నుంచి బుల్డోజర్ పోనివచ్చుగా. మధ్యలో ఎవరైనా అడ్డొస్తే అందరి మీద ఎక్కించి కూల్చే ఈ కుంకుమ భాగ్యం మ్యారేజ్ హాల్ని. పైగా స్పెషల్గా కళ్ళజోడు చెల్లెలు బుల్బుల్ మీదకి ఎక్కించేయాలి. ఆలియా ఎంత టైం కావాలన్నా తీసుకొనివ్వు. కళ్ళజోడు అతనితో గొడవ పట్టం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓడిపోయింది కానీ ఓటమిని అంగీకరించడం లేదు. బుల్డోజర్ని ముందుకు వెళ్ళనివ్వు. అప్పుడు అందరూ ఎండిపోయిన ఆకుల్లాగా అటు ఇటు ఎగిరిపోతారు చూడు. త్వరగా కానీ. మీ అందరికీ ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నేను 10 అంకెల్ని లెక్క పెడతాను. మీ అందరూ తప్పుకోవాలి. ఈ బుల్డోజర్ ఎలాగూ ఈ బిల్డింగ్ ని పగలగొడుతుంది. దానితో పాటు మీ అందరి ప్రాణాలు కూడా పోతాయి. 10 8 7 5 3 2 హే నేనొచ్చేసా. ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఖచ్చితంగా తమాషా చూడ్డానికి వచ్చుంటారు. మిస్టర్ కార్పొరేటర్ కమ్ ఆన్. అంత తొందర ఎందుకు నీకు? ఇంత పెద్ద లైవ్ షో చేయబోతున్నావు, అది కూడా ఈ రాక్ స్టార్ లేకుండానా? కాసేపు ఆగలేవా నువ్వు? బ్యాడ్ బాయ్. బట్ డోంట్ వరీ, ఇప్పుడు నేను వచ్చేసాను కదా. ఇక ఈ షో ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. నిజంగా అసలైన మజా ఇప్పుడు వస్తుంది. మన అభి ఇక్కడేం చేస్తున్నాడు? మనం చూడ్డానికి ఎలా వచ్చామో తాను కూడా ఇది చూడ్డానికి వచ్చుంటాడు. యాక్చువల్లీ రైట్. ఇట్స్ క్వైట్ అన్ఫెయిర్. అన్నయ్య తన షోస్తో అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. మరి అన్నయ్య కోసం కూడా ఎవరైనా సూపర్ హిట్ షో చెయ్యాలి కదా ఎంటర్టైన్ చేయడానికి. ఇక కుంకుమ భాగ్య డెసిషన్ కంటే ఎంటర్టైన్మెంట్ ఇంకే ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న తమాషా నువ్వు చూడాలనుకుంటే నాకు ముందే చెప్పుండాల్సింది. నీకోసం స్పెషల్ సిట్టింగ్ అరేంజ్ చేసేవాడి కదా. మరేం పర్లేదు, ఇప్పుడే అరేంజ్ చేస్తాను. యాదవ్, మన స్టార్ వచ్చాడు, వెళ్ళి కుర్చీ తీసుకురాపో. వెళ్ళు. యాదవ్, ఈరోజు ఈ హాల్ని ముక్కలు ముక్కలు చెయ్యాలి. ఇప్పుడు వచ్చేసాడు కదా మన రాక్ స్టార్. అరే చెప్పట్లు చాలు. డైలాగ్ నాట్ బ్యాడ్.
ఇప్పుడు నాది కూడా డైలాగ్ విను. వినిపించు. ఈ రాక్ స్టార్ ఎటు సైడు నిలబడ్డు. తనెక్కడ నిలబడుంటాడో మొత్తం పబ్లిక్ అటువైపే నిలబడి ఉంటుంది. నువ్వు ఈ షోని ఈరోజు అక్కడి నుంచి మొదలెట్టావు కదా, కానీ ఈ షోకి ది ఎండ్ నేను ఇటువైపు నుంచి చేస్తాను. అసలు నీ ఉద్దేశం ఏంటి? మిస్టర్ కార్పొరేటర్, చూడు, ఈ సినిమా యాక్టింగ్ అది నాకు కొంచెం కూడా రాదు. నేనేం చేసినా సరే అది లైవ్ గా చేస్తాను, రియల్ గా చేస్తాను. నా లైఫ్ లో మొదటిసారిగా నేను ఎలాంటి షో చేయబోతున్నానంటే ఇక్కడ ఎలాంటి పాటలు సంతోషం ఉండవు. నిజానికి ట్రాజెడీ ఉంటుంది, డ్రామా ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, ముఖ్యంగా నీ కోసం. అందుకే నువ్వు పంచే, నువ్వు ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చో. లెట్ మీ పర్ఫార్మ్, వాచ్ ఇట్. హాయ్. ఓ మై గాడ్, ఏమైంది? ఏం అర్థం కావడం లేదు. ఆల్రైట్, పర్వాలేదు, నేను అర్థమయ్యేలా చెప్తాను. ఈ లాంగ్ స్టోరీని నేను షార్ట్ గా చెప్తాను. కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ ని నువ్వు పడగొట్టలేవు. నువ్వేమంటున్నావు? ఏముంది, కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ ని నువ్వు పగలగొట్టలేవు అన్నాను. ఎందుకంటే అలా జరగకూడదని తను కోరుకుంటుంది కాబట్టి జరగదు. కమాన్, ఐఎమ్ జస్ట్ కిడింగ్. రిలాక్స్. సస్పెన్స్ ఎక్కువైంది కదా. ఓకే, లెట్స్ కమ్ టు ద డ్రామా పార్ట్. ట్రాజెడీ తరువాత. OMG, ఫేక్ డ్రామా. అర్థం కాలేదా? ఇదిగో తీసుకో, చదువుకో. ఏంటిది? ఇది నీకోసం ఈ మ్యారేజ్ హాల్ స్టే ఆర్డర్. అలాగే వీళ్ళ కోసం ఇదే మ్యారేజ్ హాల్ కి ప్రొటెక్షన్ ఆర్డర్. అరే, ఇంకా ఎంతసేపు చదువుకుంటూ కూర్చుంటారు? ఇవ్వండి, ఇగో చదువుకో. రేపేమవుతుంది నాన్నమ్మ? మన మ్యారేజ్ హాల్ని పడగొడతారా? దాన్ని నిలబెట్టడం కోసం అమ్మ తన జీవితం మొత్తం ధారపోసింది. ఇప్పుడు దాన్ని కాపాడడానికి నేనేమీ చేయలేకపోతున్నాను. మనకెవరూ సాయం చేయడం లేదు, ఏ దారి కనిపించడం లేదు. ప్రజ్ఞ, మనకే దారి కనిపించినప్పుడు అంతా పైవాడికి వదిలేయాలి. మనకెవరూ సాయం చేయడానికి ముందుకు రానప్పుడు ఆయనే మనకి సాయం చేయడానికి తన దూతనెవరినైనా తప్పక పంపిస్తాడు. నీ గుర్తుందా? నీకు వచ్చిన సంబంధాలన్నీ చెడిపోయాయి. అప్పుడు మనమంతా ఆ పైవాడికే వదిలేశాం. తరువాత ఆయన నీ జీవితంలోకి అభిని పంపించాడు. అభి నిన్ను స్వీకరించాడు. నీతో పాటు నీ కుటుంబ బాధ్యతలన్నీ కూడా స్వీకరించాడు. చేసిన ప్రమాణాలని నిలబెట్టుకున్నాడు. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, ఈసారి కూడా సాయం చేస్తాడు. తప్పకొస్తాడు ప్రజ్ఞ, నాకు నమ్మకం ఉంది. అర్థమైందా? లేకపోతే సాడ్ సాంగ్ పాడి వినిపించిన. ఇక చాలా చాలా ఎక్కువైంది ఈ తమాషా ఇదంతా. ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపో. నేను నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. లీవ్. ఇది నీకు ఎక్కడ దొరికింది? అది కూడా ఈ టైంలో? స్వీట్ హార్ట్, ఐఎమ్ అభి, ద రాక్ స్టార్. నాతో ఒక్క ఫోటో తీయించుకోవడానికి తప్పిస్తూ ఉంటారు జనం కదా. ఐ హ్యావ్ దట్ ఎఫెక్ట్ ఆన్ పీపుల్. నీకు తెలుసా? ఎలాగైతే నీకున్న కాంటాక్ట్స్తో ఈ హాల్ని పడగొట్టడానికి ఆర్డర్స్ తీసుకొచ్చావో, అలాగే నేను నాకున్న పాపులారిటీతో ఈ హాల్ కోసం స్టే ఆర్డర్స్ తీసుకొచ్చాను. యు నో వాట్? నువ్వు కేవలం పవర్ఫుల్, బట్ మీ, ఐఎమ్ పవర్ఫుల్ అండ్ ఫ్రీక్ అండ్ ఫేమస్. గెట్ దాట్. నువ్వేం చేస్తున్నావు? నువ్వే కదా అన్నావు నువ్వు నా సైడ్ ఉన్నావని. నేను ఏం చెప్తే అది నువ్వు నమ్మేస్తావా? నువ్వు కార్పొరేటర్వా లేక లిఫ్ట్ ఆపరేటర్వా? ఎవరు ఏం చెప్తే అది చేసేయడానికి. నువ్వు పని చేయి, మీ ఇంటి బటన్ నొక్కి వెంటనే బయలుదేరి ఇక్కడి నుంచి. రాత్రి అయిపోయింది. చూడు, నాతో శత్రుత్వం పెట్టుకుంటే నీకు మంచిది కాదు. ప్రామిస్ మీ, ఎందుకంటే నాకు చౌకగా ఏది కొనడం అలవాట్లేదు. ఐ లవ్ బ్రాండెడ్
అర్థం చేసుకో. అరే ఇలాంటి వాళ్ళ కోసం నువ్వు నాతో పెట్టుకుంటున్నావా, కార్పొరేటర్తో? ఏయ్, వీళ్ళని ఏమన్నా అన్నావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. అంటే ఏం చేస్తావు? అభి ద రాక్ స్టార్ కి కోపం వస్తుందా? ఓరే విన్నారు కదా, ఈ ఫ్యామిలీ మగదిక్కు ఏమంటున్నాడంటే నేను ఈ ఫ్యామిలీ గురించి తప్పుగా ఏమైనా అంటే ఈయనకి కోపం వచ్చేస్తుంది, నన్ను కొడతాడు. డోర్ మూసుకుంటావా లేకపోతే నా నోరు మూయించడానికి నువ్వు స్టే ఆర్డర్ తీసుకొస్తావా? వెళ్ళు వెళ్ళు తీసుకురా. చూడు, నువ్వు ఎంత ఫేమసో దానికి 100 రెట్లు ఈ ఫ్యామిలీ నీచమైంది, అర్థమైందా? అరే అసలు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఒక్కసారి ఆలోచించు, ఈ ఇంట్లో ఒక్క మగాడు కూడా లేడు. ఇంత పెద్ద ఫ్యామిలీ, వీళ్ళ ఇల్లు ఎలా నడుస్తుందో ఒకసారి ఆలోచించు. నువ్వేమనుకుంటున్నావు? ఇదిగో ఈ కుంకుమ భాగ్యం వల్లే ఈ ఇల్లు నడుస్తుంది అనుకుంటున్నావా? లేదు, నేను నీకు చెప్తాను వీళ్ళు ఏం చేస్తున్నారు. వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారం. ఎంత ధైర్యం రాసలు? ఆగో, యాదవ్ ఆగు, కాసేపు ఆగు. అభి ది రాక్ స్టార్ గారికి కోపం వచ్చింది కదా. మిస్టర్ అభి, నిజం చెప్పడానికి ధైర్యం అవసరం లేదు, వినడానికి ధైర్యం కావాలి. నీకు గనక ధైర్యం ఉంటే నేను చెప్పేది విను. తన గురించి చెప్పనా? ఈ కుటుంబంలో సరళ గారి చిన్న కూతురు తను. తన వయసులో చిన్నదే కానీ తనకి మార్కెట్లో ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. నీకు తెలియదు ఎక్కడెక్కడి నుంచి వస్తారో దీన్ని కలవడం కోసం. సరే, ఇక తన గురించి వదిలే. ఇప్పుడు తన గురించి నీకు చెప్తాను. తన గురించి తెలుసా నీకు? తను ఇంకా మార్కెట్లోకి అసలు దిగనే లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక ముందు కూడా దిగదు అని. తననైతే వేలం వెయ్యాల్సిందే, వేలం. తర్వాత ఎవరు? అందరికంటే ఇంపార్టెంట్ ప్రజ్ఞ గారు. ఎలా ఉన్నారు? అంతా బానే ఉంది కదా? నీ ముందు నేను తనని ఎలా పొగడాలో తెలియటం లేదు, కానీ నిజమైతే చెప్పి తీరాల్సిందే కదా. తన బిజినెస్ అసలు నడవనే లేదు, తనకి సంపాదన లేదు కాబట్టి ఫ్యామిలీలో అందరూ ఆలోచించారు ఎవరైనా బకరాకిచ్చి తనకి పెళ్లి చేసి ఇయ్యాలి అని. టెన్షన్ తీరిపోతుంది, ఎందుకంటే ఇలాంటి విషయాలు దాగవు కదా. ఎన్ని సంబంధాలు చెడిపోయాయో తెలుసా? తర్వాత నువ్వే బకరాలాగా దొరికిపోయావు. నువ్వు తనని నీ మెడకి తగిలించేసుకున్నావు. అయినా పర్వాలేదు, హక్కు ఉంది కదా తనకి. అరే విను విను, తనకంటే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. ఎవరో తెలుసుకోవా? ఆంటీ గారు నమస్తే, ఎలా ఉన్నారు? సరిగానే చెప్తున్నాను కదా అందరి గురించి. ఈవిడే ఈ ఫ్యామిలీకి బాస్. ఈవిడకంతా తెలుసు ఎవరిని ఎప్పుడు ఎక్కడికి పంపించాలి అని, ఎంత డబ్బు తీసుకోవాలో తెలుసు. మొత్తం డీలింగ్ తనే చూసుకుంటుంది, బిజినెస్ అంతా తనే హ్యాండిల్ చేస్తుంది. ఇక ఈ కుంకుమ భాగ్య హాల్ అనేది పేరుకు మాత్రమే. ఇక్కడ సీజన్లో మాత్రమే పెళ్లిళ్ళు జరుగుతాయి, కానీ ఆఫ్ సీజన్లో ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? శాంతించండి అభి గారు, శాంతించండి. ఈవిడ గురించి నేను మీకు చెప్పడమే మర్చిపోయాను. మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, ది బిగ్గెస్ట్ మెంబర్. యాక్చువల్లీ వ్యాపారం ఈవిడే మొదలు పెట్టారు, తర్వాత ఈవిడ కోడలికిచ్చారు. ఇప్పుడు ఈవిడ వల్ల అలాంటి పనులు కుదరవు కదా, అందుకని ఇంట్లో కూర్చొని ఈవిడ మందు తాగుతూ ఉంటుంది. ఇందాక నుంచి చెప్తున్నా, ఎంత ధైర్యం రా నీకు? చంపేస్తాను నేను. రాకొట్టు, ఎంత దమ్ముందో నేను చూస్తాను. రాకొట్టు. అభిని ఎవరైనా ఆపండి, లేకపోతే చంపేస్తాడేమో. నిన్ను నువ్వు రాక్ స్టార్ అనుకుంటున్నావు కదా, అలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటావా నువ్వు? అలాంటి దాన్ని. నాకొక విషయం చెప్పు, నువ్వు నిజంగా నా కళ్ళజోడు దాన్ని పెళ్లి చేసుకున్నావా, లేకపోతే డబ్బులు ఇచ్చి తనతో టైం పాస్ చేస్తున్నావా? ఏమన్నావు? అను.
ఏమన్నావురా నువ్వు? ఆగండి, మీరేం తప్పుకో. చేస్తున్నారు? అతను చచ్చిపోతాడు. వద్దు, చంపేస్తాను వీడిని. వద్దు, వద్దు, వదిలేయండి. తప్పుకో. చచ్చిపోతాడు. తప్పుకో. నా మాట నువ్వు తప్పుకో. వినండి. మధ్యలో ఎందుకు ఆగండి, వస్తున్నావు? ప్లీజ్. హే, చాలా వేడుంది కదా నీ బ్లడ్. ఈరోజు నీ ఒంట్లో వేడెంత బయటికి తీస్తా. అరెస్ట్ చేయండి ఇతన్ని. లేదు, లేదు, మీరు ఆయన అరెస్ట్ చేయకూడదు. ఆయన తప్పు ఏమీ లేదు ఇందులో. ఏ తప్పు లేదా? ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని చంపడానికి ప్రయత్నించాడు ఇతను. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నాడు. ఇప్పుడు ఇతన్ని ఎవరు కాపాడలేరు. ఇతన్ని కాపాడడం ఎవరి వల్ల కాదు. తీసుకుపదండి. పదా. ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు, ప్లీజ్ నా మాట వినండి. మమ్మల్ని నాశనం చేయాలని వచ్చావు కదా, ఒకసారి నీ పరిస్థితి చూసుకో. ముందు ప్రవీణ్ దగ్గర దెబ్బలు తిన్నావు, ఇప్పుడు మా బావగారి చేతుల్లో దెబ్బలు తిన్నావు. అసలు ఏమనుకున్నావు నువ్వు? మంచి అల్లుడు కావాలనుకుంటున్నావా? అభిలాగా మారాలనుకుంటున్నావా? ముందు మంచి మనిషిగా మారి చూపించు. మంచి మనిషి అంటే అతను మొత్తం అందరినీ గడగడలాడించి వెళ్ళాడు. అతను ఉండగా నువ్వు ఏమీ చేయలేకపోయావు. ఎందుకు నువ్వు నవ్వుతున్నావు? వెళ్ళు. ముందు నీకు నువ్వు మంచి మనిషివని నమ్మకం కలిగించుకో. తర్వాత నీ మోహన్ చూపించు. ప్లీజ్ ఆయన తీసుకెళ్ళకండి. ఆయన తప్పు ఏమీ లేదు. బిలీవ్ దిస్. ఇంతవరకు ఆ కళ్ళజోడు మన ప్రతి ప్లాన్ లోనూ తప్పించుకుంటూ వచ్చింది. కానీ ఈ రోజు అభి స్వయంగా హౌ కుడ్ అభి స్టాండ్ ఫర్ దట్ కళ్ళజోడు అండ్ హర్ ఫ్యామిలీ? ఎవరి మీద అయితే తనకి అందరికంటే ఎక్కువ కోపం ఉందో ఈ రోజు వాళ్ళకే తన హెల్ప్ చేశాడు. అది ఎంతగా హెల్ప్ చేశాడంటే తనే స్వయంగా జైలుకి వెళ్ళిపోయాడు. నేనేమో తను అక్కడ జరిగే తమాషా చూడడానికి వచ్చాడు అనుకున్నాను, కానీ అభి అక్కడికి హెల్ప్ చేయడానికి వచ్చాడు. హౌ కుడ్ హి డూ దాట్? ఇక నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు కదా అభి వాళ్ళకేమాత్రం హెల్ప్ చేయడని, కానీ ఇప్పుడు అభియే వాళ్ళకి హెల్ప్ చేశాడు. అంత అవసరం తనకి ఏమొచ్చిందో తెలియడం లేదు. అక్కడ మీ నాన్నమ్మ గాని ఆవిడ కజిన్స్ గాని ఎవరు లేరు. వాళ్ళుంటే ఇలా చేయాల్సి వచ్చింది అనుకోవచ్చు, కానీ అక్కడ ఎవరు లేరు కదా. ఎంతో మంచి అవకాశం ఇది. ఓ కళ్ళజోడు తన కుటుంబం మొత్తం ఈ రోజు నడి రోడ్డు మీద పడి ఉండేవారు, కానీ అభి వచ్చి వాళ్ళని కాపాడాడు. ఆలియా, నువ్వు రాంగ్ రూట్ లో వెళ్తున్నావు. అభిని వాళ్ళు అటువైపు తీసుకెళ్లారు. ఐ నో ఇది తప్పుదారి, కానీ అన్నయ్య తప్పుదారిలో వెళ్తున్నప్పుడు మనం కూడా తప్పుదారిలోనే వెళ్లాల్సి ఉంటుంది కదా. తను నన్ను క్షమించమ్మా. నేను నీకు అభికు ఉన్న బంధాన్ని అనుమానించాను. తను నీతో ఏవైతే అన్నాడో అది ఆ కార్పొరేటర్ కి బుద్ధి చెప్పడానికే కదా. అభి అతని వైపే ఉన్నాడని కార్పొరేటర్ కనిపించాలని కదా. అది నీ ప్లానే కదా. అభి వెళ్లి స్టే ఆర్డర్ ని తీసుకురావడం, అంతవరకు నువ్వు నాకేమీ చెప్పకూడదు అనుకున్నావుగా. కానీ నేను నిన్ను ప్రశ్నిస్తూనే ఉన్నాను కదా. అత్తయ్య సరిగ్గానే చెప్పారు. నాకు ముందేమో టెన్షన్ పడే జబ్బు ఉండేది, ఇప్పుడు అనుమానించే జబ్బు కూడా వచ్చేసింది. ఎంతో మంచి అబ్బాయి. అతను ఎంతో ప్రేమిస్తున్నాడంటే నీ కుటుంబం కోసం ఆ కార్పొరేటర్తో గొడవ పడ్డాడు. అలాంటిది నేను నిన్ను అనుమానిస్తూనే ఉన్నాను. నేను నిర్ణయించుకున్నాను, ఇక ముందు నేనెప్పుడు కూడా నీకు అభికి ఉన్న బంధాన్ని అస్సలు అనుమానించను.
నన్ను క్షమించమ్మా ప్రజ్ఞ. మీ అమ్మ నువ్వు క్షమిస్తావు కదా. అమ్మా ఇప్పుడు మనం బావగారి గురించి ఆలోచించాలి. ఆయన్ని పోలీసులు తీసుకెళ్లారు కదా. ఐఎమ్ షూర్ ఇది ఆ కార్పొరేటర్ ప్లానే అయి ఉంటుంది. హాల్ అతని చేతికి రాలేదు కాబట్టి కావాలనే బావగారిని రెచ్చగొట్టాడు. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలమ్మా. పోలీసులు లాకప్లో అభిని కొడతారా? నీకు తెలుసా పోలీసుల దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది తెలుసా. బెయిల్ రావడానికి తెల్లారిపోతుంది. ఆలోగా పోలీసులు అభిని ఏం చేస్తారో భయంగా ఉంది నాకు. మనం మాత్రం ఏం చేయగలం? అమ్మా నువ్వు విశ్రాంతి తీసుకో, నేను ఆయన దగ్గరికి వెళ్ళొస్తాను. ఆలియా లిసన్ టు మీ. ఆలియా హిస్ యువర్ బ్రదర్, యు కాంట్ లీవ్ హిమ్. నేనేది విందల్చుకోలేదు. ఆలియా ఆలియా నేను చెప్పేది కాస్త విను. ఆలియా ఈ టైంలో మనం ఇక్కడ కాదు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉండాలి. అభిని విడిపించాలి. నేను అలాంటిదేవి చెయ్యాలనుకోవడం లేదు. అన్నయ్య తప్పు చేశాడు, దానికి శిక్ష పడి తీరాల్సిందే. తను చేసిన తప్పు గురించి తనకి తెలియాలి కదా. నేను తనకి ఎలాంటి హెల్ప్ చేయాలనుకోవడం లేదు. అయ్యో మ్యాడ్, నీకు అర్థమవుతుందా నువ్వేమంటున్నావు? ఆలియా ఇప్పుడు అభి అక్కడ జైల్లో ఉన్నాడు. మనం తనకి హెల్ప్ చేయలేదంటే రాత్రంతా అక్కడే ఉండాల్సి వస్తుంది. రేపు కూడా రాలేడేమో. హౌ కెన్ వి లెట్ దిస్ హ్యాపెన్? యా బట్ వి హావ్ టు. ఈ సమయంలో అన్నయ్య తన తప్పు తెలుసుకోవడం చాలా అవసరం. తను